మీరందరూ జాన్ ఫాక్స్ అని ఆయన రాసిన బుక్ మీరు చదవాలి. మీరు ఏ దగ్గర ఉంటే మీరు దీన్ని జాన్ ఫాక్స్ అని ఆయన ఆదిమ సంఘం నుంచి నేటి వరకు క్రైస్తవులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నారు, ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారు ఆయన రాశారు. వాల్యూమ్స్ ఉన్నాయి నా దగ్గర. మొదటి వాల్యూమ్ ఇంతకుముందు ఉండేది ఒక వాల్యూమే ఉంది. మళ్ళీ నేను దాన్ని తీసి మళ్ళీ చదువుతున్నా. చాలా సంవత్సరాల క్రితం పాత పుస్తకం అండి. 2, 3 వాల్యూమ్స్ ఉన్నాయి. ఎన్ని శ్రమలు పడ్డారంటే క్రైస్తవులు, ఎన్ని ఇబ్బందులు పడ్డారంటే, నీరో చక్రవర్తి ఉన్నాడు కదా, నీరో చక్రవర్తి రోమును తగలబెట్టి ఫిడేలు వాయిస్తా ఆనందించాడని చెప్పుకుంటారు కదా. ఆ టైంలోనే పౌలు, పేతురు వాళ్ళందరూ ఉంది ఆయన టైమే. పౌలు, పేతుర్ని చంపించింది ఆయనే. ఎంత ఘోరంగా హింసించేవాడంటే, పెద్ద ఆట స్థలం, 1,00,000 మంది కూర్చునే ఆట స్థలం, మన క్రికెట్ స్టేడియం లాంటి స్టేడియంలో జనాలందరూ కూర్చొని క్రూర మృగాల్ని ఆ గ్రౌండ్లోకి వదిలి, అంటే సింహాలు, పులుల్ని ఆ గదిలోకి వదిలి ఆ గ్రౌండ్లోకి క్రైస్తవులకి మేక చర్మము, ఈ చర్మాలు ఇట్లా కప్పి కుట్టి వాటి మధ్య పడేసేవాళ్ళు. ఆ మేకలు చీల్చినట్లుగా ఆ సింహాలు, ఆ పుల్లు చీల్చి వాళ్ళని అటువంటి శ్రమలు అనుభవించారు. ఆ తర్వాత చాలా ఉన్నాయి, మీరు చదవండి, ఆ బుక్ చదవండి. ఇటువంటి పరిస్థితులు నేడు లేవు. చిన్న కష్టం రంగాలనే మాకు హక్కులు. ఎవరేం చేయలేదు, ప్రార్థన చేశారు వాళ్ళు. అందుకనేగా మనం ఆ పాట పాడుకునేది, క్రైస్తవాకర్షక. ఆదిమ క్రైస్తవ బోధకులు వేదనతో వాక్యంబు విత్తి, రోదనతోను రక్తమును కార్చి, రోదనతో రక్తమును కార్చారు. రోదనతో రక్తమును కార్చి ప్రాణంబులను దానంబు చేశారు. దేవుని నమ్మడికి స్తోత్రం కలుగు. వాళ్ళ వైపు చూడు, వాళ్ళని చూడు. ఇంకెంతకాలం మెదలకుండా కూర్చుంటావయ్యా? క్రైస్తవాకర్షక, కదిలి రావయ్యా, కన్నులు తెరిచి చూడవేమయ్యా. చుట్ల చాలామంది క్రైస్తవులు నేటి దినాలలో అత్యవసరంగా దేవుడు ఈ వీటినే చెప్పమన్నాడు కాబట్టి చెప్తున్నా. ఇది కావాలి. ప్రభువు కొరకు బ్రతకటం, ప్రభువు కొరకు శ్రమపడడం, ప్రభువు కొరకు జీవించటం చాలా భాగ్యం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం అదే చెప్తుంది.